ప్రపంచంలో కార్మికులు లేకపోతే, శ్రమజీవులు లేకపోతే ఈ భవనాలు కానీ, ఈ వాతావరణం కానీ, ఈ ఇప్పుడున్న పెద్ద పెద్ద సెక్టార్లు కానీ ఏది లేదు. వాస్తవికంగా నా చిన్నతనం నాటి నుండి ఎన్నో సంవత్సరాల నుండి శ్రామికుల పక్షాన ఎన్నో సంఘాలు ఉద్యమిస్తున్నాయి, పార్టీలు ఉద్యమిస్తున్నాయి. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా ఐక్యతగా పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా శ్రామికులకు న్యాయం జరగలేదని చెప్పేసి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే శ్రామికులకు 8 గంటల పని దినం కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మనం ఉద్యమాలు చేస్తున్నాం. కార్మికుల పక్షాన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయో, కార్మికులకి చట్టాలను కాలరాస్తున్నాయో, కార్మికులకు ఏదైతే ఉన్నా, కార్మికులంటే ఒక్కరే కాదు, అన్ని వర్గాల్లో ఉన్న శ్రామికుల ఐక్యతగా ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర పిలుపులో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు జన్ను కనకరాజు మాదిగ గారి నాయకత్వంలో, జాతీయ అధ్యక్షులు వేముల బలరాం మాదిగ గారి నాయకత్వంలో, మరి రాష్ట్ర అధ్యక్షులు కొరిపెల్లి శ్రీనివాస్ మాదిగ గారి నాయకత్వంలో మేడే కార్యక్రమాలని మొత్తం టోటల్గా దేశం మొత్తం మీద ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పిలుపునియటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం నగరంలో కృష్ణ మాదిగ గారు ఏదైతే అధ్యక్షతన జరుగుతుందో, కుక్కల కృష్ణ మాదిగ గారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి మేము రావటం చాలా అదృష్టం. ఎందుకంటే శ్రామికుల దినోత్సవం రోజున కష్టపడుతున్న శ్రామికుల కోసం, సోదరిమణుల కోసం ఈరోజు మరి మేడే ఉత్సవాలను మరి మాదిగ హక్కుల దండోరా ద్వారా మేము జరుపుకోవడం శుభదినం అని చెప్పేసి, వారి పక్షాన ఏ కార్యాచరణ ఏదైనా ఏ హక్కుల కోసమైనా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.